నమస్తే. ఈరోజు మూసీ ప్రాజెక్టు నుంచి కేతపల్లి మండలంలోని నా నియోజకవర్గానికి పరిధికి వచ్చినటువంటి గ్రామాలు, అట్లాగే మా పక్క నియోజకవర్గమైనటువంటి మా సోదరులు బిఎల్ఆర్ నియోజకవర్గానికి సంబంధించి పాములపాడు మిగతా గ్రామాలకు వ్యవసాయం కోసం ఈరోజు మూసీ తూము ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గేటు ఓపెన్ చేయడం, తూము ఓపెన్ చేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతోని మూసీ లెవెల్లు 42 ఫీట్ల వరకు నీళ్లు స్టోరేజ్ అయినాయి. దీని సామర్థ్యం 43 ఫీట్లు, 45 ఫీట్లు ఫుల్ లెవెల్స్. 45 ఫీట్లకు కానీ ఈరోజు 42 ఫీట్ల వరకు వచ్చినాయి. పైనుంచి ఇంకా వరద వస్తుంది. ఇంకొక వాన గట్టి పడితే మళ్ళీ గేట్లు ఎత్తుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం మొత్తం ఈ రోజు నుంచి నీళ్ళు ఇవ్వండి, మేము ఇప్పటికే తూకాలు పోసుకున్నాం, మేము వరి నాట్లు వేసుకోవడానికి కొంచెం నీళ్ళు ఇస్తే వర్షాలు పడి భూమి కూడా తడిచిన్నది కాబట్టి ఈ కాలువ వస్తే తొందరగా మేము పొలాలు దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది, నీళ్ళు కూడా తక్కువ గుంజుతాయి పొలాలు అని చెప్పేసి రైతులంతా కోరటం. ఈ విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అలాగే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వారు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి వారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడంతో ఈరోజు నేను మిర్యాలగూడెం ఎమ్మెల్యే గారు లోకల్ ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ అధికారులను చేసి ఈ కాలువను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా మీ పొలాల్ని సాగు చేసుకొని మంచి దిగుబడి వచ్చేటువంటి పద్ధతుల్లో మీ పొలాల్ని సాగు చేసుకొని పంటలు పండించుకోవాలని చెప్పేసి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, ఇరిగేషన్ మంత్రి గారి తరఫున, ఈ జిల్లా మంత్రి గారి తరఫున, నా తరఫున, మిర్యాలగూడెం ఎమ్మెల్యే గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాతో పాటుగా ఆ పక్క సూర్యాపేటకు కూడా పెద్దలు ఇరిగేషన్ అధికారులతో పాటు పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి ఆ గేటును కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాల ప్రజలకు ఈరోజు ఒక ఆనందదాయకమైనటువంటి శుభసూచకంగా మేము భావిస్తూ రైతాంగానికి అందరికీ కూడా